నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న గేమ్ చేంజర్ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలో అడుగుపెట్టనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇప్పటికే మొదలైన ట్రైలర్కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టే ప్రచార చిత్రాల్లో తండ్రిగా, కొడుకుగా 2 పాత్రల్లో చరణ్ కనిపించాడు. అయితే ఇప్పుడు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ వినిపిస్తారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సినీ కెరియర్లో మగధీర, నాయక్ వంటి సినిమాల్లో డ్యూయల్ రోల్స్ చేసి మెప్పించిన రామ్ చరణ్ మొదటిసారి గేమ్ చేంజర్లో ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో చరణ్ తండ్రి మరియు 2 కుమారుల పాత్రలతో కనిపించనున్నారట. స్వార్థం లేని ప్రజానాయకుడు తండ్రి అప్పన్న పాత్రలో, అలాగే నిజాయితీ గల ఐఏఎస్ అధికారి కొడుకు రామ్ నందన్ పాత్రలో చరణ్ నటించనున్నట్లు ఇప్పటి వరకు ఉన్న అధికారిక సమాచారం. అయితే రామ్ నందన్కి కవల సోదరుడిగా ఒక పవర్ఫుల్ ఐపీఎస్ అధికారి పాత్రలోనూ చరణ్ కనిపిస్తున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ట్రైలర్ను గమనిస్తే ప్రజానాయకుడిగా, ఐఏఎస్ అధికారిగా మాత్రమే కాకుండా ఐపీఎస్ అధికారిగాను చరణ్ కనిపించాడు. దీనిని బట్టి చూస్తే గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ట్రిపుల్ రోల్ చేసిన వార్త నిజమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు ఈ చిత్రంలో చరణ్ పోషించిన తండ్రి పాత్రకు నత్తి ఉంటుందట. గేమ్ చేంజర్లో చరణ్ ట్రిపుల్ రోల్ చేయడం, అందులో ఒక పాత్రకు నత్తి ఉండడం నిజమైతే దీనిని జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక సినిమాతో పోల్చే అవకాశం ఉంది. ఇక ఆ సినిమా మరేదో కాదు, జై లవకుశ. అందులో ఎన్టీఆర్ 3 సోదరులుగా ట్రిపుల్ రోల్ చేశాడు. వాటిలో పెద్దన్నయ్య జై పాత్రకు నత్తి ఉంటుంది. జై లవకుశలో ఎన్టీఆర్ నటనకు మంచి పేరు వచ్చింది. గేమ్ చేంజర్లో కూడా చరణ్ అలాంటి మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. RRRలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించగా మా హీరో గొప్ప అంటే మా హీరోనే గొప్ప అంటూ 2 హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు గేమ్ చేంజర్ విడుదల తర్వాత కూడా జై లవకుశతో పోలుస్తూ మరోసారి 2 హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధం జరిగే ఛాన్స్ ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.